హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు తమ్నేల్ చూసినట్టుగా ఈ వీడియో వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ 2025. ఇది ఒక క్రేజీ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము మా ఫ్రెండ్స్ సరదాగా ఎలా ఉంది ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో క్రేజ్ అని చూద్దామని చెప్పి ఏం షాపింగ్ చేయొద్దు, జస్ట్ చూసి టైంపాస్ చేసేసి లోపల ఫుడ్ ఐటమ్స్ కానీ రైడ్స్ కానీ ఎక్కి వద్దామని చెప్పి అయితే మేమైతే ఒక 7 to 8 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ ఉంది ఈసారి. అండ్ మేమైతే గేట్ 2 దగ్గర అయితే ఎంటర్ చేస్తున్నాము ఇక్కడ. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత క్రేజీ వ్లాగ్ అని ఎందుకన్నానంటే మేము వెళ్ళింది వీకెండ్. సో అక్కడైతే అసలు ఇంకా ఎంత జనాలు ఉన్నారంటే మేము వెళ్ళిన టైంకి ఇది ఒక నార్మల్ రష్ అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes అయిన తర్వాత అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి అయితే లేదు. ఇదొక కుంభమేళా అని చెప్పొచ్చు, మినీ కుంభమేళా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్లో కూడా ఒక మినీ కుంభమేళా లాగుంది. సో ఇక్కడ మేము ఎంటర్ అయిన తర్వాత అయితే 1 by 1 స్టాల్స్ చూసుకుంటూ అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాము. సో ఏమీ కొనొద్దు అనుకొని అయితే వచ్చాం, కానీ ఇక్కడ ఆల్రెడీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే కాటన్ డ్రెస్సెస్ ఇవి ఉన్నాయి. ఫస్ట్ లైన్లోనే అవైలబుల్ ఉన్నాయి ఇవి. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ 2 డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నారు. అండ్ బార్గెనింగ్ అయితే ఇక్కడ కంపల్సరీ, వాళ్ళు డబుల్ ట్రిపుల్ రేట్స్ అయితే చెప్తున్నారు. సో ఇవి వచ్చేసి 1000 రూపీస్ ఉన్నాయి డ్రెస్సెస్. ఆల్రెడీ అవి ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు కొన్ని షాప్స్ అయితే. కొందరు అయితే చెప్పిన ప్రైస్కి అయితే తగ్గిస్తున్నారు. లైక్ 1600 చెప్పి మేమైతే 800కి అయితే తీసుకున్నారు ఫైనల్లీ. అండ్ ఇంకా కూడా తగ్గిస్తున్నారు కొందరు. అండ్ చాలా వరకు అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అని అయితే పెట్టారనమాట, బోర్డ్స్ అయితే ఆల్రెడీ పెట్టారు. ఇవన్నీ వచ్చేసి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్, చాలా పార్టీ వేర్ వెస్ట్రన్ వేర్, కాటన్ అండ్ ఫ్రాక్స్ చిన్నపిల్లలకి ఇలా అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి. స్టాల్స్ చాలానే ఉన్నాయి, కానీ రేట్స్ కూడా అంతే. లైక్ దాని క్వాలిటీ కూడా అలానే ఉన్నాయి క్వాలిటీ వైజ్. మా ఎగ్జిబిషన్లో ఎప్పుడైతే తెచ్చినా లైక్ మనం అక్కడ చెక్ చేసుకోవడానికి ఉండదు, ట్రయల్ ఉండదు. అందుకే ఏది తెచ్చినా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి లైక్ డ్రెస్సెస్ ఉన్నాయి, టాప్స్, అనార్కలి డ్రెస్సెస్ విత్ సెట్స్ ఉన్నాయి. అండ్ కుర్తీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి బాటమ్స్ అంట 250 రూపీస్కి. ప్లాజో ప్యాంట్స్ కాటన్వే ఉన్నాయని. అండ్ రాజస్థానీ కలెక్షన్. అండ్ మెయిన్గా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం చికెన్ కారీ వర్క్ టాప్స్ అండ్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ బెడ్షీట్స్ అయితే ఈసారి నేను లాస్ట్ టైం రాలేదు నుమాయిష్కి, ఈసారి అయితే మరి ఇవి నాకు కొత్తగా అనిపించాయి. అన్ని వైట్లో బెడ్షీట్స్ అయితే ఉన్నాయి. ఏవైనా తీసుకోవద్దు అనుకున్నా కానీ కంపల్సరీ ఎగ్జిబిషన్ వస్తే బెడ్షీట్స్ మాత్రం కంపల్సరీ తీసేసుకుంటాము. అంటే లైక్ 1 year అంతా యూజ్ అవుతాయి కదా మనకి, అందుకని చెప్పి నేనైతే బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో మనం ఏమైనా బై చేస్తే దాని ఎండింగ్ వరకు మనం అవి మోస్తూనే ఉండాలి. ఇక్కడ పెట్టడానికి ఆప్షన్ ఉండదు, కంపల్సరీ మనం వెంట క్యారీ చేస్తూ ఉండాలి షాపింగ్ అంతా చేసేవరకు. అండ్ చాలా బెడ్షీట్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ డైనింగ్ కవర్స్, సింగిల్ బెడ్షీట్స్, డబుల్ కార్డ్స్ బయట కూడా సేమ్ ప్రైజెసే ఉన్నాయి. ఒక 100 రూపీస్ నాకైతే డిఫరెన్స్ అనిపించింది, ఒక 50 to 100 రూపీస్. కాకపోతే కలెక్షన్ చాలా ఉంది కాబట్టి మనం ఎక్కువ పిక్ చేసుకోవడానికైతే ఆప్షన్స్ ఉంటుంది, చాలా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి. ప్రైస్ వైజ్ అయితే బయట కూడా సేమ్ రేట్కే ఉన్నాయి కొన్ని ఇలాంటివి షాప్స్లో. అండ్ సోఫా కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ డైనింగ్ కవర్స్, టేబుల్ రన్నర్స్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ వచ్చేసి. కాకపోతే ప్రైజెస్ మాత్రం చాలా చెప్తున్నారు, మనం బార్గెయిన్ చేసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ ఎండ్ టైంకి లైక్ లాస్ట్ 1 week అలా చాలా ఆఫర్స్ అయితే పెడతారని అయితే విన్నాను ఎవ్రీ ఇయర్. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. వచ్చేసి ఇక్కడ మినీ ట్రైన్ అయితే వెళ్తుంది. ఇంత రష్లో కూడా వాళ్ళు ట్రైన్ రన్ చేస్తున్నారు. ఎక్కడ వెనకాల నుంచి వచ్చేస్తుందో ఈ ట్రైన్, ఎక్కడ తాకుతుందో అని ఆ టెన్షన్గానే సరిపోయింది. చూసారు కదా ఎంత రష్ ఉందో అసలు. అండ్ ఈ షాప్లో కొన్ని బెడ్షీట్స్ అయితే తీసుకున్నాము. 1500కి 2 బెడ్షీట్స్ అంట. అండ్ ఒక్కొక్కటి 950 అలా ఉన్నాయి కింగ్ సైజ్ బెడ్షీట్స్. క్లాత్ అయితే బాగానే ఉంది, క్లాత్ మాత్రం చూసి తీసుకోవాలి ఇక్కడ.
చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి, కాటన్, సిల్క్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి టాప్స్, డ్రెస్సెస్ సెట్స్ ఉన్నాయి. కొన్ని 1800, 2000 చికెన్ కర్రీ వర్క్లో అలా అయితే కొన్ని ఉన్నాయి. కాకపోతే ఓన్లీ 500 అలా తగ్గిస్తున్నారు. ఎక్కువ బార్గెనింగ్ అయితే లేదు. ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ షాప్స్. ఇవి కూడా స్టాల్స్ చాలానే పెట్టారు. ఒక 4 to 5 షాప్స్ అయితే ఉన్నాయి. ఒక స్ట్రీట్ మొత్తం హ్యాండ్ బ్యాగ్సే ఉంది. ఒక గల్లీ లాగా మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, లంచ్ బాక్సెస్కి అండ్ స్లింగ్ బ్యాగ్స్, చిన్నవి కిడ్స్కి అన్ని టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ట్రావెల్ బ్యాగ్స్, పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్స్, లాండ్రీ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకటే దగ్గర ఉన్నాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. నన్ను వచ్చేసి కొందరేమో ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు, కొన్నేమో షాప్లో బార్గెనింగ్ ఉంది. మేమైతే ఈ షాప్లో ఒక పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఆ బ్యాగ్ వచ్చేసి వాళ్ళు ఒకటైతే 2000 చెప్పారు, ఒకటేమో 1600 చెప్పారు. ఈ బ్యాగ్ వచ్చేసి 2000, 1600 చెప్పారు అనుకుంటా. ఫైనల్లీ మాకైతే 800కి ఇవ్వమంటే అసలు ఇవ్వలేదు. 900కి అయితే బ్యాగ్ తీసుకున్నాం మేము. అది వచ్చేసి అంటే కలెక్షన్ అంటే సింగిల్ పీసెస్ లాగా అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం టైం ఎక్కువ అయ్యేసరికి ఇంకా రష్ అయితే చాలా పెరిగింది. అసలు ఏ షాప్లోకి వెళ్ళినా కూడా వెయిటింగ్ లాగా ఉంది. ఫుడ్ దగ్గర అలానే ఉంది, షాప్స్లో అలానే ఉంది, రైడ్స్ దగ్గర అలానే ఉంది. అసలు ఎక్కడ కూడా కాల్ పెట్టడానికి లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఐస్ క్రీమ్స్ అయితే మ్యాండేటరీ, అందరు కంపల్సరీ తింటారు. ఇది కూడా బ్యాగ్ షాప్, అన్ని స్లింగ్ బ్యాగ్స్ అలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళి అడగడానికి కూడా, అసలు అడుగుతుంటే రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా అక్కడ జనాలు అంతా హడావుడిగా ఉందన్నమాట. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పిక్ చేసుకుంటున్నారు. ఇవన్నీ వచ్చేసి డెకరేటివ్ పీసెస్, షో పీసెస్, వాచెస్, ఇవన్నీ క్రాఫ్ట్స్కి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఒక దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే అడగలేదు వీటివి. సో ఒక్కో ప్రైస్, స్మాల్ సైజ్, బిగ్ సైజ్ అలా అన్నీ ఉన్నాయి. దీనికి మళ్ళీ ఫ్లవర్స్కి సపరేట్గా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి అయితే బాగున్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి అడిగితే అయితే 1.5 lakh, 2 lakhs అలా ఉన్నాయి ప్రైజెస్. ఈ హార్సెస్, లయన్స్ ఇవి ఇప్పుడు లైక్ ఫామ్ హౌసెస్లో కానీ ఇంటి ముందు ఇలా గేట్స్ దగ్గర పెట్టుకుంటున్నారు కదా బుద్ధ విగ్రహాలు, ఇవి ప్రైస్ మాత్రం అబోవ్ 1 lakh ఉన్నాయి. ఇవన్నీ మార్బుల్ వంట. సో ఈ కలెక్షన్ అంతా ఎక్కువ ప్రైజెస్ అనమాట. మన హౌస్ డెకోర్కి, బయట గార్డెన్ డెకోర్కి యూజ్ అవుతాయి. ఇవన్నీ బుద్ధాసేమో ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ చిన్న జ్యువెలరీ కలెక్షన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అసలు ఒక స్టాల్ దగ్గర లేరు అనడానికి లేదు. ఎవ్రీ స్టాల్ దగ్గర పీపుల్ ఇలా మొత్తం అసలు రష్ అంతే ఉంది, ఇంకేం లేదు. అండ్ ఇవి వచ్చేసి మెహందీ కలెక్షన్స్ అంట. మెహందీ లైక్ పామ్ పైన పెట్టేసి మనం పెట్టుకోవచ్చు, స్టిక్కర్స్ లాగా అనమాట. పెట్టుకోకుండా స్టిక్కర్స్ లాగా లైక్ 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి వచ్చేసి మసాజ్ సెక్షన్కి సంబంధించినవి. క్లీనింగ్ టవల్స్, కిచెన్ మసాజర్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేసుకోవడానికి ఐటమ్స్. టాయ్స్ వచ్చేసి ఓన్లీ కొన్ని షాప్సే కవర్ చేశాను ఇవి. అండ్ నుమాయిష్లో ఈసారి అయితే స్కేరీ హౌస్ కూడా పెట్టారు. ఇవి వచ్చేసి మనము నార్మల్గా మాల్స్లలో కూడా ఉన్నాయి కదా, అలానే స్కేరీ హౌస్ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ అన్ని షాప్స్లో కూడా సేమ్ వెరైటీసే అవైలబుల్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్సే. కాకపోతే కొన్నిట్లో కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ అయితే. రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఏమో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అయితే చూసాను నేను. ఇవన్నీ వచ్చేసి డ్రై గ్రేప్స్. చాలా డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. ఒక గల్లీ మొత్తం ఒకటే అన్నమాట. ఇలా ఇక్కడ మా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు, అందుకే వెయిట్ చేసాం అక్కడ.
వచ్చేసి వాల్ డెకర్ షాప్స్ ఇటు సైడ్ ఉన్నాయి. మేము రైట్ సైడ్ వెళ్దామని చెప్పి ఇటు వెళ్తుంటే మధ్యలో వాల్ డెకర్ షాప్స్ ఉన్నాయి. అన్నీ హ్యాంగింగ్వి, ఫ్లవర్ వాజెస్ అన్నీ ఉన్నాయి. ఇవి పూజకి సంబంధించినవి, డోర్కి హ్యాంగ్ చేసుకునేవి. అంత రష్లో చూడండి, మా ఫ్రెండ్స్ మేము గ్యాదర్ అయ్యేసరికి టైం పడుతుంది. సో ఆ రష్లో ఎవరెక్కడున్నారో అని వెతుక్కోవడమే సరిపోయిందనమాట. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఫైనలీ అయితే మేము రైడ్స్ దగ్గరికి వచ్చేసాము. మేము రైడ్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ టైం 7:30 to 8 అవుతుంది అనుకుంటా. సో ఆ టైం కల్లా చూడండి మొత్తం అసలు జనాలతో ప్యాకప్ అయిపోయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అయితే. అసలు కంప్లీట్ అప్పటికి ఇంకా వచ్చేసే వాళ్ళంతా చాలా క్రౌడ్ అయిపోయిందనమాట. సో ఏ రైడ్ చేద్దామని ఎక్కడికి వెళ్ళినా కూడా కంప్లీట్ ఒక లైన్ 30 to 40 minutes అలా వెయిటింగ్ టైమే ఉంది. అండ్ అన్ని రైడ్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసాము. ఈ రైడ్ అయితే ఎక్కుదామని చూసాము, కాకపోతే లైన్ అయితే చాలా ఉంది. అండ్ ఈ రైడ్ చూస్తేనే మొన్న ఫస్ట్ వీక్లో చాలా భయం వేసింది, అది స్ట్రక్అప్ అయిపోయింది, అందుకని దాని సైడ్ కూడా వెళ్ళలేదు. సో ఈ రైడ్కి కాసేపు లైన్ అయితే కట్టాం, కానీ ఆ రైడ్కి మాకు దొరకలేదు టికెట్స్, చాలా లైన్ ఉందని చెప్పి బ్యాక్ వచ్చేసాము. ఇంత రష్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎన్ని మాల్స్ వచ్చినా కానీ, ఎన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ వచ్చినా కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో మాత్రం ఈ రైడ్స్కున్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అండ్ కాస్ట్ వైజ్ కూడా వచ్చేసి ఒక్కో రైడ్కి 150 రూపీస్ అలా ఉంది. ముందైతే 40, 50, 80 రూపీస్ వరకు ఉండేది. ఇప్పుడు మాత్రం 150 రూపీస్ పర్ రైడ్ ఉండింది. అయినా కూడా ఇంత దూరం వచ్చాం కదా, ఒక రైడ్ అన్న ఎక్కుదామన్నట్టు ఆ జనాలలో మేము కూడా వాళ్ళతో పాటు కనీసం 1 రైడ్ అన్న చేద్దాము అన్నట్టు మేము కూడా ఒకదానికి టికెట్స్ తీసుకున్నాము. బట్ దానికి కనీసం లైన్ చూస్తే 1 hour అయినా కూడా క్లియర్ అయ్యేలాగా అనిపించలేదు. సో మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము అనమాట రైడ్ చేయకుండానే. నాంపల్లి ఎగ్జిబిషన్ రావాలంటే మాత్రం మనం ఎప్పుడైనా వీకెండ్స్ అయితే రావద్దండి, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. అండ్ సాటర్డే సండేస్ వచ్చేసి పిల్లలకి అండ్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి చాలా రష్ ఉంటుంది. ఆ విషయం తెలుసు, బట్ ఏంటో మేము సడన్గా అనుకొని సరే వెళ్దాం పదా అని చెప్పి వచ్చేసాము. అండ్ అక్కడ రైడ్స్ చేయకుండా మేము బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ బాందిని డ్రెస్సెస్ అని ఇక్కడ ఒక షాప్ కనిపించింది. సో ఇక్కడ ఆగేసి ఇక్కడ ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ బార్గెనింగే, ఒక్కో డ్రెస్ 2500 చెప్పారు. అండ్ ఫైనల్లీ 800 రూపీస్కి అయితే ఇచ్చారు ఇక్కడ బాందిని డ్రెస్. సో తీసేసుకొని మళ్ళీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఇక్కడైతే మేము చాట్ అదైతే తిన్నాము. ఆల్రెడీ 8:39 అవుతుంది, మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పేసి చాట్, పావ్ బజీ అలా అక్కడ ఉన్నాయన్నమాట. సో అవైతే అక్కడ తినేసాం. అవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి క్రాకరీ సెక్షన్ అనమాట, డైనింగ్ క్రాకరీ సెక్షన్. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు, అప్పటికే హ్యాండ్లో లగేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి టైం కూడా లేదని అన్నీ బయట నుంచి అలా వీడియో అయితే తీశాను. జస్ట్ క్రాకరీ, కప్స్, డైనింగ్కి సెక్షన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ డ్రెస్సెస్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నైటీస్, కుర్తీస్, స్కర్ట్స్, ప్యాంట్, లెగ్గిన్స్ అన్నీ అలా అవైలబుల్ ఉన్నాయి. అండ్ బయటికి వచ్చేసిన తర్వాత రష్ అయితే చాలా ఉంది, బయటికి నడవడానికి చాలా టైం పట్టింది రోడ్ వరకు. అండ్ బయట కూడా అన్ని స్టాల్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఎగ్జిబిషన్ దగ్గర. లైక్ లోపల ఏమేమైతే స్టాల్స్ ఉంటాయో బయట కూడా మనకి సింగిల్ షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే బ్యాంగిల్స్ ఒక షాప్, బెడ్షీట్స్ ఒక షాప్, క్రాకరీ ఒక షాప్, అలా అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటాయి బయట కూడా మనకి. ఎగ్జిబిషన్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి. మనకైతే చాలా పేషెన్స్ ఉండాలి షాపింగ్ చేయడానికి, అండ్ బార్గెనింగ్ చేసి మనం నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే సో చాలా బాగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. బాయ్. థ్యాంక్ యూ.